భయ్యా ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పమంటావు భయ్య, ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు, ఎలా ఎండ్ చేయాలో తెలియట్లేదు. అసలు ఈరోజు ఒక పెద్ద హోల్ బ్లాక్ మార్క్ అనుకోవచ్చు. అసలు అల్లు అర్జున్ గారిని ఇలా తీసుకెళ్తారు, అంత పెద్ద స్టార్ ని ఇలా తీసుకెళ్లి ఇలా చేస్తారని కళ్ళ కూడా ఎవరు ఊహించలేదు. అండ్ దట్టు ఈ రోజు ఆయన జైలుకి వెళ్ళేంత సిచ్యువేషన్ వచ్చిందంటే ఆయనకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ ఆయన హింసించకండి, ఇబ్బంది పెట్టే పనులు అసలు చేయకూడదు. నాని గారు మాత్రం ట్వీట్ చేశారు కదా. నాని గారు ట్వీట్ చేశారంటే ఒక్కొక్కరు వ్యక్తిత్వం, ఒక్కొక్కరు మనస్తత్వం అలా ఉంటది. ఎవరు ఎలా ఎప్పుడు ఏ టైం తీసుకుంటారో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సపోర్ట్ పరంగా అంటే చాలా మంది ఇప్పుడు వ్యతిరేకంగా చేస్తారు. కొంతమంది మెగా ఫ్యాన్స్ ఉంటారు, కొంతమంది అల్లు ఫ్యాన్స్ ఉంటారు, కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ అందరూ కలిసిపోతారు. అది ఏ ఫ్యాన్స్ అని. ఈరోజు చిరంజీవి గారు కూడా అల్లు అర్జున్ ఇంటికి రావడం జరిగింది. సో ఇప్పుడు సర్టెన్ ఒక డేస్ లో గొడవ అయినప్పుడు ఇంకో డేస్ లో ఆటోమేటిక్ అందరూ కలిసిపోతారు. అది కామనే. కలిసిపోయి అల్లు అర్జున్ గారిని కావాలని స్టేషన్ పంపించారంటారా లేదంటే నార్మల్ గానే? భయ్యా ఒకటి కావాలని చేశారు, ఎవరన్నా వెనుకొని చేశారు, జరిగిపోయింది, ఎనఫ్ అంతే. బెడ్రూమ్ కి వచ్చి అరెస్ట్ చేశారంటే ఖచ్చితంగా లేదు, వితౌట్ పర్మిషన్. బెడ్రూమ్ కి వచ్చి అరెస్ట్ చేసేది కాదు, కానీ అరెస్ట్ అది దాన్ని అరెస్ట్ అనరు. మర్యాదపూర్వకంగా వచ్చి తీసుకెళ్లారు. అది నాట్ అరెస్ట్ కాదు. అరెస్ట్ చేస్తే డైరెక్ట్ గా ఇంకో విధంగా వాళ్ళు తీసుకెళ్తారు. ఒక పర్సన్ అయితే చనిపోయారు, సుకుమార్ గారు చెప్పారు. అవునా, ఎన్ని సినిమాలు చేసినా ఒక పర్సన్ చనిపోయిన మరణం అయితే వెనక్కి తీసుకురాలేము అన్నారు. అది వాస్తవమే. భయ్యా మీరు ఫ్యాన్స్ గానీ ప్రజలకు గానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? భయ్యా చెప్పడం చాలా ఉన్నాయి, చెప్పుకునే టైం సరిపోదు. కాకపోతే నా సజెషన్, నేను అనుకునేది ఏంటంటే గొడవలు అనేది జరిగినప్పుడు అది కామనే అని కాంట్రవర్సీ వస్తుంది. అవి ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళలో ఒకటి అయిపోతారు. సో నేను ఫ్యాన్స్ కి చెప్పడం ఏంటంటే ఎక్కువ ఇదైపోకండి, ఎక్స్ అయిపోకండి. ఇప్పుడు అందరూ ఫ్యాన్స్ ఒక సిచ్యువేషన్ గొడవ వచ్చినప్పుడు అందరూ ఒకటి అయిపోతారు. సో ఇది అయిపోయిందని సరే మెగా ఫ్యామిలీ సపరేట్, అల్లు ఫ్యామిలీ సపరేట్ కాదు. రామ్ చరణ్ గారు వాళ్ళ అమ్మగారు ఎవరు? అల్లు అర్జున్ వాళ్ళ అత్త. ఏమైతుంది? వాళ్ళందరూ ఫ్యామిలీ ఒకటే, వాళ్ళు బాగానే ఉంటారు. ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ సార్ ఫ్యాన్స్ కి కానీ చెప్పడం ఒకటే, ఎక్కడ ఏవి గొడవలు ఏదన్నా వచ్చినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లవడలో తమ్మనేల్స్ పెట్టడం తెంగండి. అర్థమైందా? మీరు పెట్టే పోస్ట్లు ఏవైతే ఉంటాయో, మీరు చేసే రీల్స్ ఏవైతే ఉంటాయో, మీరు పెట్టే ఏవైతే ఉంటాయో వాటి వల్ల సగం ఎఫెక్ట్ తగులుతుంది. ఆ ఎఫెక్ట్ ఈరోజు అల్లు అర్జున్ గారికి కూడా తగిలింది. సో నేననేది ఏమంటే ఏదన్నా ఒక పోస్ట్ పెట్టే ముందు కానీ, ఒక తమ్మునేలు పెట్టే ముందు కానీ వెనుక ముందు ఆలోచించండి. ఈరోజు అంత పెద్ద ఒకసారి ఆలోచించండి. అంత పెద్ద స్టార్ జైలు వరకు వెళ్ళి వచ్చారు అంటే ఒకసారి ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేసిండు కదా, ఆ ఫేస్ లో తెలుస్తుంది కదా. ఆయనకి ఏం కర్మ, ఎందుకు వెళ్ళాలి, ఏం అవసరం? 5 సంవత్సరాలు రెండు మూవీలు చేశాడు. పుష్ప 1, పుష్ప 2 హిట్ అయింది. ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత కూడా ఆయన ఇవన్నీ ఇట్లా భరించాలని ఎలా అనుకుంటాడు? వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ డాడీ గారు ఇంతవరకు ఏ రోజు వాళ్ళ నాన్నగారు స్టేషన్ గడప ఎక్కలేదు. ఈ రోజు గడప ఎక్కారు. దేనికోసం? కొన్ని ఎక్కారు అంటే ఫ్యాన్స్ తప్పు కూడా ఉంటది. థియేటర్లో అలా జరిగిందంటే మీరు అనేది కొంచెం డిసిప్లైన్ గా లేకపోవడం వల్లనే అలా జరిగింది. డిసిప్లైన్ గా, కాన్సన్ట్రేషన్ గా ఒక అల్లు అర్జున్ గారిని గెలిపిద్దాము, ఆయన సక్సెస్ మంచిగా చేద్దాం అనుకుంటుంటే ఈ రోజు ఇలా జరిగేది కాదు. ఈవెన్ ఎవరైనా కానీ మనం డిసిప్లైన్ అనేది ఎక్కడికైనా కానీ ఒక చోట డిసిప్లైన్ మంచిగా వెల్ మెచ్యూర్ గా మనం మెయింటైన్ చేస్తే ఏదైనా సక్సెస్ అవుతుంది. సో ఇలాంటి చిన్న వాళ్ళ దాని వల్లనే అల్లు అర్జున్ గారు కూడా ఈరోజు ఈ స్టేజ్ రావాల్సి వచ్చింది. కాంట్రవర్సీ పెట్టుకోవద్దండి. వాళ్ళు బాగానే ఉంటారు. దయచేసి మీరు చేయాల్సింది ఏంటంటే కామ్ గా ఉండండి. ప్రతిదాని చిన్న విషయానికి రియాక్ట్ అవ్వకండి. కామెంట్ పెట్టడం తెంగండి. కామ్ గా ఉండండి. జరిగేది ఏదైనా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.